వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, ప్రజ్ఞా సిద్ధాంతాలలో భాగంగా ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక కారక ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం, ఓవార్డ్ గార్డినర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైనటువంటి అంశం, టెట్లో ఈ ఏరియా నుంచి డిఫికల్టీగా క్వశ్చన్ అడిగేటటువంటి ఏరియా. చాలామంది అభ్యర్థులు ఈ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాబట్టి ఈ టాపిక్ మీద స్పెషల్ వ్యూ మన అక్షరం ఎడ్యుకేషన్లో లభ్యమవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా 1985లో వెయిన్ పెయిన్ లియోన్ అనే పరిశోధక విద్యార్థి ఉపయోగించడం జరిగింది. 1989, 1990లో అమెరికాకు చెందినటువంటి ఇద్దరు ప్రొఫెసర్లు, రాబర్ట్ మేయర్, పీటర్ సలోవే, రాబర్ట్ మేయర్, పీటర్ సలేవోలు తాము రాసినటువంటి ఒక వ్యాసానికి ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. 1990లో రాబర్ట్ మేయర్, పీటర్ సలోవేల అంగీకారంతో తాను రచించినటువంటి గ్రంథానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనేటటువంటి నేముని పెట్టడం జరిగింది. అలా ఈ పేరును పెట్టి ఉద్వేగ ప్రజ్ఞను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే డానియల్ గోల్మన్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి పరిశోధక విద్యార్థి వెయిన్ పెయిన్ లియోన్ 1985లో, 1989, 1990లో రాబర్ట్ మేయర్, పీటర్ సలోవేలు తాము రాసినటువంటి ఒక వ్యాసానికి ఉద్వేగ ప్రజ్ఞ అనే పేరును పెట్టారు. వీరి యొక్క అనుమతితో 1995లో వై ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్స్ కెన్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథానికి పేరును పెట్టాడు డానియల్ గోల్మన్. అలా పేరును పెట్టి ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి భావనను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త డానియల్ గోల్మన్. ఒక వ్యక్తి సఫలతలో, ఒక వ్యక్తి విజయంలో 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, మీ యొక్క ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వశ్చంట్ కాదు ఇక్కడ,
ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ముఖ్యమైంది. అంటే ఎంత చదివాము అనేది కాదు ఇక్కడ, ఆ చదివిన దానిని ఎగ్జామ్ హాల్కు తీసుకువెళ్ళే క్రమంలో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్స్ చేసేటప్పుడు కూడా ఉద్వేగాలను నియంత్రించుకుంటూ, ఉద్వేగాలను అవగాహన చేసుకుంటూ ఆన్సర్స్ చేసి విజయం సాధించడంలో 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త డానియల్ గోల్మన్. మరి ఈ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, ఈ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని 3 అంశాలుగా చెప్పడం జరిగింది. 3 నమూనాలుగా ఈ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఆ 3 నమూనాలను మనం అబ్జర్వ్ చేయాలి. అందులో మొదటగా మనం చూసినట్లయితే సామర్థ్య నమూనా. ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని 3 నమూనాలుగా వివరించడం జరిగింది. మొదటిది సామర్థ్య నమూనా, రెండవది లక్షణాంశ నమూనా, ట్రైట్ మోడల్. ఫస్ట్ వన్ ఎబిలిటీ మోడల్, సెకండ్ వన్ ట్రైట్ మోడల్, అండ్ థర్డ్ వన్ మిశ్రమ నమూనా, మిక్స్డ్ మోడల్గా ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని 3 నమూనాలుగా వర్గీకరించి విశ్లేషించడం జరిగింది. మరి ముందుగా సామర్థ్య నమూనాను డిస్కస్ చేద్దాం. ఎబిలిటీ మోడల్, ఈ సామర్థ్య నమూనాను ప్రతిపాదించినటువంటి వారు లేదా ఈ సామర్థ్య నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించినటువంటిది రాబర్ట్ మేయర్, జాన్ మేయర్, పీటర్ సలోవేలు సామర్థ్య నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో ఈ సామర్థ్య నమూనాల్లో 4 అంశాలను తీసుకున్నారు. అందులో మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉద్వేగాలను అర్థం చేసుకోవడం లేదా ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. మొదటగా మనం చూసినట్లయితే ఉద్వేగాలను గ్రహించడం, పర్సీవింగ్ ఎమోషన్స్. సెకండ్ వన్ గ్రహించినటువంటి ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఎమోషన్స్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ మూడవ అంశము ఉద్వేగాలను ఉపయోగించుకోవడం, యూటిలైజేషన్ ఆఫ్ ఎమోషన్స్. ఉద్వేగాలను ఉపయోగించుకోవడం, యూటిలైజేషన్ ఆఫ్ ఎమోషన్స్. 4వ అంశం ఇక్కడ రాస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఉద్వేగాలను క్రమబద్ధీకరించుకోవడం, సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఉద్వేగాల నిర్వహణ, మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్. ఎన్ని నమూనాలుగా చెప్పబడింది ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతము? 3 నమూనాలు. ఒకటి సామర్థ్య నమూనా, రెండవది లక్షణాంశ నమూనా, మూడవది మిశ్రమ నమూనా. మరి ఈ సామర్థ్య నమూనాను సూచించినటువంటి అమెరికా ప్రొఫెసర్లు జాన్ మేయర్, పీటర్ సలోవేలు. సామర్థ్య నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను 4 అంశాలుగా వివరించడం జరిగింది. ఫస్ట్ వన్ అక్విజిషన్ ఆఫ్ ఎమోషన్స్, సెకండ్ వన్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్, థర్డ్ వన్ యూటిలైజేషన్ ఆఫ్ ఎమోషన్స్, ఫోర్త్ వన్ ఎమోషన్స్ మేనేజ్మెంట్. మరి ఉద్వేగాలను గ్రహించడం అంటే తన ఉద్వేగాలను, ఇతరుల ఉద్వేగాలను గ్రహించడం. తన ఉద్వేగాలను తాను గ్రహించవచ్చు. ఇతరుల ఉద్వేగాలను ఎలా గ్రహిస్తాడు? వారి ముఖాలను చూసి, వారి యొక్క భాషను చూసి, వారి యొక్క సాంస్కృతిక అంశాలను గమనించి ఇతర ఉద్వేగాలను గ్రహించడం, కాన్సన్ట్రేట్ చేయాలా. నెక్స్ట్ గ్రహించినటువంటి ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం.
అవగాహన చేసుకున్నటువంటి వాటిని సంజ్ఞానాత్మక కృత్యాలైనటువంటి ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కారాన్ని ఉపయోగించి ఉద్వేగాలను ఉపయోగించుకోవడం. 4వ అంశము ఉద్వేగాలను క్రమబద్ధీకరించుకోవడము. తన యొక్క ఉద్వేగాలను, ఇతరుల యొక్క ఉద్వేగాలను, ఇక్కడ ఇతరులు వ్యక్తం చేసే ఉద్వేగాలను కూడా నియంత్రించడం అనేటటువంటిది సామర్థ్య నమూనాకు సంబంధించినటువంటి అంశం. చెప్పండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి ఏ నమూనా గురించి ఇక్కడ డిస్కస్ చేయాలా? ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతంలో సామర్థ్య నమూనా తర్వాత లక్షణాంశ నమూనా సిద్ధాంతం. లక్షణాంశ నమూనా ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతంలో ట్రైట్ మోడల్. లక్షణాంశ నమూనాను ప్రతిపాదించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ వాసిలీ ఫెట్రైడ్స్. ఫస్ట్ ఆ మనోవిజ్ఞాన శాస్త్ర పేరును జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కాన్స్టాంటిన్ వాసిలీ ఫెట్రైడ్స్ ప్రొపౌండెడ్ ట్రైట్ మోడల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ థియరీ. కాన్స్టాంటిన్ వాసిలీ ఫెట్రైడ్స్ ప్రకారము లక్షణాంశ నమూనా అనేటటువంటిది మూర్తిమత్వానికి, పర్సనాలిటీకి సంబంధించినటువంటిది. దీని ప్రకారము, లక్షణాంశ నమూనా ప్రకారము ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ. వర్డ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. లక్షణాంశ నమూనా ప్రకారము ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటిది మూర్తిమత్వ లక్షణాంశాల సమూహం, మూర్తిమత్వ లక్షణాంశాల సమూహము అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. ఇది స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించినది. స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించినటువంటి అంశము ఈ లక్షణాంశ నమూనా. ఆ తర్వాత మిశ్రమ నమూనా. ఈ మిశ్రమ నమూనాలో డానియల్ గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఏ నమూనాలో ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు? మిశ్రమ నమూనాలో ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని డానియల్ గోల్మన్ వివరించడము, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆ మిశ్రమ నమూనా ఏంటో చూద్దాం. సింపుల్గా మిక్స్డ్ మోడల్లో దీనిని ప్రతిపాదించినటువంటిది, లేదా ఈ మిశ్రమ నమూనాలోనే ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించినది ఎవరు అని అన్నప్పుడు డానియల్ గోల్మన్. చెప్పండి, ఆయన యొక్క గ్రంథం చెప్పండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వైట్స్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. మరి ఈ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతంలో డానియల్ గోల్మన్ ప్రధానంగా 5 విశేషకాలు, 25 నైపుణ్యాలతో, 5 డైమెన్షన్స్, 25 స్కిల్స్తో ఈయన ఈ సిద్ధాంతాన్ని వివరించడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎన్ని డైమెన్షన్స్, ఎన్ని విశేషకాలు అంటున్నాను? 5 విశేషకాలు. ఎన్ని స్కిల్స్? 25 స్కిల్స్. ప్రైమరీగా అడిగినటువంటిది. ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఎన్ని విశేషకాలు, ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి? ఇది జనరల్గా నాలెడ్జ్ బేస్డ్ బిట్, కానీ ఇందులో మెమరీలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు, మెమరీ బేస్డ్గా ఉంచుకోవాల్సిన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. మరి మిశ్రమ నమూనాల్లో 5 విశేషకాలు, ఆ 5 విశేషకాల్లో 25 నైపుణ్యాలను గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. 5 విశేషకాలలో మొదటి అంశం స్వీయ అవగాహన. 5 డైమెన్షన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాలా. రెండవది స్వీయ నియంత్రణ. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం. మొదటిది స్వీయ అవగాహన, సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత
మూడవ అంశాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు లేదా మూడవ డైమెన్షన్ స్వీయ ప్రేరణ. నాలుగవ డైమెన్షన్ సహానుభూతి. స్వీయ ప్రేరణను సెల్ఫ్ మోటివేషన్ అంటాం, సహానుభూతిని ఎంపతి అంటాం. నాలుగవ అంశం సహానుభూతి. ఐదవ డైమెన్షన్ సాంఘిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్. ఈ 5 డైమెన్షన్స్ 25 స్కిల్స్ బేస్ చేసుకొని ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని వివరించాడు డానియల్ గోల్మన్. స్వీయ అవగాహనలో 3 స్కిల్స్ 3 నైపుణ్యాలు ఉంటాయి. స్వీయ నియంత్రణలో 5 స్కిల్స్ ఉంటాయి. స్వీయ ప్రేరణలో 6 స్కిల్స్ ఉంటాయి. సహానుభూతి ఎంపతిలో 8 స్కిల్స్ ఉంటాయి. సోషల్ స్కిల్స్ సాంఘిక నైపుణ్యాలలో 3 స్కిల్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ఈ స్కిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వీయ అవగాహన అంటే వ్యక్తి తన యొక్క బలాలు, బలహీనతలు, విలువలు, లక్ష్యాల గురించి తెలుసుకోవడం స్వీయ అవగాహన అంటాం. మరి అంటే తనను గురించి తాను తెలుసుకోవడం. ఈ క్రమంలో స్వీయ అవగాహనలో 3 నైపుణ్యాలు ఉంటాయి. ఆ 3 నైపుణ్యాలలో ఒకటవది ఉద్వేగాత్మక అవగాహన. రెండవ అంశాన్ని గనక అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి స్వీయ అంశం, ఖచ్చితమైన స్వీయ అంశం. మూడవ అంశాన్ని గమనించినప్పుడు ఆత్మవిశ్వాసం. అభ్యర్థులు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. 25 స్కిల్స్కి 25 స్కిల్స్ను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. స్వీయ అవగాహనలో వ్యక్తి తన బలాలు, బలహీనతలు, తన లక్ష్యాలు, తన విలువలను తెలుసుకునే ఉంటాడు. తనను తాను అవగాహన చేసుకుని ఉంటాడు. అందులో 3 నైపుణ్యాలు ఉద్వేగ ఆత్మక అవగాహన, ఖచ్చితమైన స్వీయ అంచనా, మూడవ అంశం ఆత్మవిశ్వాసం. స్కిల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎగ్జామినర్ ఎలానైనా ప్రశ్నించవచ్చు. గతంలో అడిగినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఈ 25 స్కిల్స్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. మరి రెండవ అంశాన్ని చెప్పండి. రెండవ డైమెన్షన్ స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్లో ఎన్ని స్కిల్స్ ఉన్నాయని చెప్పాను? 5 స్కిల్స్. ఆ 5 స్కిల్స్లో 1 by 1 ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయాలా. మొదటిది స్వీయ నియంత్రణ యాజ్ ఇట్ ఈజ్. మరి రెండవ అంశము న్యాయ బుద్ధి. మూడవ అంశము అనుకూలనీయత. నాలుగవ అంశము విశ్వసనీయత రిలయబిలిటీ అంటాం. ఐదవ అంశము నవకల్పన. సార్ ఆల్రెడీ ఆ 3 ఈ 5 8 స్కిల్స్ అయ్యాయి. మరి ఎలా గుర్తుపెట్టుకోవడం, మా మెమరీలో ఎలా ఉంచుకోవాలా? సింపుల్, ఏమీ లేదు. స్వీయ, న్యాయ, అను, విశ్వ, నవ, ఇవి స్వీయ నియంత్రణకు సంబంధించినటువంటి 5 స్కిల్స్. చూడండి, స్వీయ, న్యాయ, అను, విశ్వ మరియు నవ అనేటటువంటివి స్వీయ నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలు. ఇక మూడవ డైమెన్షన్ స్వీయ ప్రేరణ. స్వీయ ప్రేరణలో మూడవ డైమెన్షన్లో ఎన్ని స్కిల్స్ ఉన్నాయని చెప్పాను? స్వీయ ప్రేరణలో సెల్ఫ్ మోటివేషన్లో ప్రధానంగా
సిక్స్ స్కిల్స్ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఆ 6 స్కిల్స్లో నెంబర్ 1 ఆత్మ విశ్వాసము. నెంబర్ 2 నమ్మకంతో సాగడం. టైటిల్లోనే ఉంది చూడండి, స్వీయ ప్రేరణ. అంతర్గతంగా ప్రేరణ ఉండాలా, సొంతంగా ప్రేరణ రావాలా, సాధించాలనేటువంటి ఉత్సుకత, సాధించాలనే డెడికేషన్ అనేటటువంటిది ఉండాలా. ఖచ్చితంగా ఈసారి డిఎస్సి సాధిస్తా అనే డెడికేషన్ ఉంటే ముందు ఉద్వేగ ప్రజ్ఞలో ఉన్నటువంటి 25 స్కిల్స్ని మధ్యరాత్రి ఫోన్ చేసి అడిగినా కూడా చెప్పే విధంగా అభ్యర్థులు తయారు కావాలా. కమ్ టు ద పాయింట్. నమ్మకంతో ముందుకు సాగడము రెండవ నైపుణ్యంగా చూస్తాం స్వీయ ప్రేరణలో. మూడవ దాంట్లో సాధించాలనే ఉత్సుకత అనే అంశాన్ని మూడవ స్కిల్. నాలుగవది నిబద్ధత, డెడికేషన్, నిబద్ధత. ఐదవది ప్రోత్సాహము. ఆరవది ఆశావాదము, ఆప్టిమిజం. ఆశావాదము, నిరాశావాదం కాదు, ఆశావాదం. కమ్ టు ద పాయింట్. స్వీయ ప్రేరణ ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగాల. ఏదైనా ఒకటి సాధించాలి అని అంటే ఆ సాధించాలనే డ్రైవ్, ఉత్సుకత, ఆ జీల్ నీలో ఉండాలా. అంత మాత్రమే సరిపోదు. నువ్వు సాధించాలని ఏదైతే అనుకున్నావో దాని పట్ల డెడికేషన్, కంప్లీట్ డెడికేషన్ను కేటాయించాలా. అప్పుడు నీకు ప్రకృతి నుండే ప్రోత్సాహం లభిస్తుంది అనే ఆశావాదంతో ముందుకెళ్ళు. సక్సెస్ నీ కాళ్ళ దగ్గర పడుతుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఊపిరి ఉన్నంత వరకు పోరాడు మిత్రమా, అప్పుడు విజయం వచ్చి నీ కాళ్ళకు సాక్షాత్కారం అవుతుంది. కమ్ టు ద పాయింట్. మనం మాట్లాడుకుంటున్నాం డానియల్ గోల్మన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ థియరీ. టాపిక్ డైవర్ట్ కావద్దు. నెక్స్ట్ స్వీయ ప్రేరణ తర్వాత మనకు ఉన్నటువంటిది సానుభూతి. మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలా. సానుభూతి, ఎంపతి అని మనము పిలవడం జరుగుతుంది, ఎంపతిగా పిలుస్తాం. ఇందులో మొత్తము 8 డైమెన్షన్స్ ఉన్నాయి. 4th డైమెన్షన్లో సానుభూతి. ఈ సానుభూతిలో 8 స్కిల్స్ ఉన్నాయి. మరి ఆ 8 నైపుణ్యాలు, స్కిల్స్ని చూద్దాం. నెంబర్ 1 ప్రాబల్యము. నెంబర్ 2 సందేశము, తెలియజేయుట. ఈ వర్డ్స్ ఇచ్చి ఇది దేనికి సంబంధించింది, ఏ డైమెన్షన్స్కు సంబంధించిందని అడుగుతాడు, ఏ విశేషకానికి. మూడవ అంశం సంఘర్షణ. నాలుగవ నైపుణ్యం నాయకత్వం. ఐదవ నైపుణ్యం, జాగ్రత్తగా నోట్స్ దగ్గర పెట్టుకొని ప్రతిదీ రాసుకోవాలా. ఐదవ నైపుణ్యం అబ్జర్వ్ చేసినప్పుడు మార్పు ఉత్ప్రేరకం. ఆరవ అంశాన్ని ఇక్కడ రాస్తున్నట్టు చూడండి, కావద్దు. ఆరవ అంశం లేదా ఆరవ నైపుణ్యాన్ని సంబంధాలను నిర్మించడం లేదా సంబంధాలను ఏర్పాటు చేయడం. ఏడవ అంశంగా అబ్జర్వ్ చేసినప్పుడు సహకారం. ఎనిమిదవ అంశము జట్టు సంబంధాల నిర్వహణ లేదా జట్టు సంబంధాలు. ఇది 4th డైమెన్షన్లో సానుభూతి, ఎంపతిలో 8 అంశాలు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీరు. ప్రాబల్యము, సందేశం తెలియజేయడం, సంఘర్షణ, నాయకత్వము, మార్పు ఉత్ప్రేరకం,
ఆరవది సంబంధాలను నిర్మించడం, 7వ అంశం సహకారం, 8వది జట్టు సంబంధాల నిర్వహణ. ఇప్పటికీ 22 స్కిల్స్ని మీ ముందు ఉంచాను. 4 డైమెన్షన్స్, 4 విశేషకాలను అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓపికగా విషయం అర్థమయ్యే రీతిలో అక్షరం ఎడ్యుకేషన్ నుండి ఈ క్లాసు అందిస్తున్నాం. అంతే ఓపికగా వినియోగించుకొని మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనేది మా ఆకాంక్ష అనే విషయాన్ని అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, టెట్ అభ్యర్థులు, ఎస్జిటి, ఎస్ఏ అభ్యర్థులు ఉపయోగించుకుంటారని. కమ్ టు ద పాయింట్. ఇక చివరి దాంట్లో 5వ దాంట్లో 5వ విశేషకములో ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి కౌంట్ చేస్తున్నారా? ఇప్పటికీ 22 కంప్లీట్ అయ్యాయి. ఇక మిగిలినవి 3 నైపుణ్యాలు ఉన్నాయి. మరి ఒకసారి చెప్పండి చూద్దాం. 5వ విశేషకం ఏమిటి? 5th డైమెన్షన్. 5వ విశేషకం అకార్డింగ్ టు డానియల్ కోల్మన్. 5వ విశేషకము ప్రధానంగా మనం చూస్తే సాంఘిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్. ఇది విశేషకము. మళ్ళీ మీరు ఈ నైపుణ్యం ఏంది అనుకోవద్దు. ఈ సాంఘిక నైపుణ్యాలలోనే 3 నైపుణ్యాలు అనేటటువంటివి ఉండడం జరిగింది. ఈ 3 నైపుణ్యాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో నెంబర్ 1 ఇతరులతో సంబంధాలు. ఇతరులతో సంబంధాలు. ఇందులోనే మరొక విషయం ఇతరులను అభివృద్ధి చేయడం. ఇతరులను అభివృద్ధి చేయడం అనేటటువంటిది కూడా సోషల్ స్కిల్ కిందకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత 2వ అంశము సాంఘిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం. సాంఘిక కార్యక్రమాలలో భాగస్వామ్యము కావడము. ఇక 3వ నైపుణ్యము, 3వ నైపుణ్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను, అభ్యర్థులు గమనించాలా. రాజకీయపరమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం లేదా రాజకీయ జ్ఞానం కలిగి ఉండడం. వీటిని సాంఘిక నైపుణ్యాలుగా, సోషల్ స్కిల్స్గా మనం గమనించాం. టోటల్గా 5 డైమెన్షన్స్, 25 స్కిల్స్, 5 విశేషకాలు, 25 నైపుణ్యాలు. అందులో మొదటి డైమెన్షన్ స్వీయ అవగాహన, 2వ డైమెన్షన్ స్వీయ నియంత్రణ. మొదటి డైమెన్షన్లో 3 అంశాలు ఉన్నాయి, 3 నైపుణ్యాలు ఉన్నాయి. 2వ డైమెన్షన్ విశేషకంలో 5 నైపుణ్యాలు ఉన్నాయి. 3వది స్వీయ ప్రేరణ, అందులో 6 నైపుణ్యాలు ఉన్నాయి. 4వది సహానుభూతి, సహానుభూతిలో 8 నైపుణ్యాలు ఉన్నాయి. 5వది సాంఘిక నైపుణ్యాలలో 3 నైపుణ్యాలు ఉన్నాయి. టోటల్ 25 వస్తాయి. కౌంట్ చేసుకొని చూడండి. ఇక మరి టాపిక్లో కంక్లూజన్కి వస్తే ఐక్యూను, ప్రజ్ఞాలబ్ధి ఏంటి అని చూస్తున్నారు. ముందు టాపిక్లోకి వెళ్తే ప్రజ్ఞాలబ్ధి భావన వివరిస్తాను. కానీ ఇక్కడ ప్రజ్ఞాలబ్ధిని కొలవడానికి ఖచ్చితమైనటువంటి ప్రజ్ఞను ఖచ్చితంగా కొలవలేము, అంచనా వేయవచ్చు. కానీ ఈ ప్రజ్ఞాలబ్ధిని అంచనా వేయడానికి లేదా కొలవడానికి కొన్ని మాపనాలు, పరీక్షలు అనేటటువంటివి ఉన్నాయి. ప్రజ్ఞాలబ్ధిని కొలవడానికి పరీక్షలు ఉన్నాయి, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ లబ్ధిని కొలవడానికి ఎటువంటి పరీక్షలు లేవు. కానీ జాన్ మేయర్ మరియు పీటర్ సలోవేలు కొన్ని ఉద్వేగ లబ్ధిని అంచనా వేయడానికి కొన్ని మాపనులు కూడా రూపొందించడం జరిగింది. ఆ మాపనులలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే, వ్యక్తులు ఒత్తిడిలో ఎలా ఉంటారు, స్ట్రెస్ ఉన్నప్పుడు వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వ్యక్తులు తమ సంఘర్షణలను ఏ విధంగా నిర్వహించుకుంటారు, నిర్వహణ అంటే తమ యొక్క కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్, సంఘర్షణలు ఏ విధంగా నిర్వహించుకుంటారు, అదేవిధంగా
మూడవ అంశంలో వ్యక్తులు తమ ఉద్వేగాలను ఎలా నియంత్రించుకుంటారు అనే కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి మాపనులను, మెజర్మెంట్స్ని జాన్ మేయర్, పీటర్ సలోవేలు మనకు అందించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించిన కూలంకషమైనటువంటి వివరణ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.